నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయి, అదేవిధంగా నిన్న సోషల్ మీడియాలో ఏ వార్తలు బాగా వైరల్ అయ్యాయో న్యూస్ అండ్ వ్యూస్లో చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో నిలిచిన ఒకసారి చూద్దాం. సేవింగా స్పేవింగా బీఆర్ఎస్ పేరిట ఉపద్రవం, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజ ప్రియదర్శిని కన్నుమూత అంటూ ప్రధాన వార్తల్ని హెడ్లైన్స్గా చూడవచ్చు. ఇక ముందుగా సేవింగా స్పేవింగా అంటే ఒక వార్తనైతే మనం హెడ్లైన్గా చూడవచ్చు. అయితే డిస్కౌంట్ల పేరుతో ఊరించడం, ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకపోవడం, ఏదో కొందామని వస్తే అవసరం లేనివన్నీ కొనుక్కునేలా చేయడం, ఇదంతా ఒక మార్కెటింగ్ వల్ల దాని పేరే స్పేవింగ్ అంటూ చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి మనం షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఏదైనా సేవింగ్ చేద్దామని డిస్కౌంట్ల వైపు వెళ్తాం, కానీ అనవసరంగా మనకు అవసరం లేని కూడా మనతోటి కొనిచ్చే ప్రయత్నం చేస్తారు. మనకి కనీసం అక్కడ ఆలోచించుకోవడానికి కూడా గ్యాప్ ఇవ్వరు. దాన్ని స్పేవింగ్, ఇది మార్కెటింగ్లో ఇది ఒక కొత్త కోణం అని కూడా 2-3 ఉదాహరణలతోటి ఈనాడు దినపత్రికల్లో సేవింగా స్పేవింగా అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక వారస్ పేరిట ఉపద్రవం అంటూ మరొక హెడ్లైన్ని మనం చూడవచ్చు. మార్కెట్లో విచ్చలవిడిగా హానికర ద్రావణాలు, శక్తిని ఇచ్చే పానీయాలుగా జోరుగా అమ్మకాలు, డీహైడ్రేషన్ను నివారిస్తుందంటూ తప్పుడు ప్రచారం, నిజమేనని నమ్మి మోసపోతున్న ప్రజలు, వీటి వాడుకలో మరింత అధికంగా డయేరియా ముప్పు, WHO సూచించినవే వాడాలంటున్న నిపుణులు అంటూ హెడ్లైన్స్ అయితే చూడవచ్చు. అయితే ఓఆర్ఆర్ డీహైడ్రేషన్ సాల్స్, ORS ఒంట్లోంచి నీరు లవణాలను బయటికి వెళ్ళిపోయిన సందర్భాల్లో ప్రాణాపాయానికి చేరకుండా కాపాడే దివ్య ఔషధం సాచెట్స్లో లభించే ఈ పొడిని నీళ్ళలో కలుపుకొని తాగడం ద్వారా అతి క్లిష్టమైన అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవచ్చు అని కూడా తెలుస్తుంది. ఇది ద్రావణంగా మారినప్పుడు ఓరల్ డీహైడ్రేషన్ సొల్యూషన్, ORS అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ORS ప్యాకెట్లు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు ఉచితంగానే లభిస్తాయి. అయితే కొన్ని కంపెనీలు ORS బ్రాండ్ల పేరిట శక్తినిచ్చేదిగా, డీహైడ్రేషన్ నివారించే పానీయంగా తప్పుడు ప్రచారం చేస్తూ కొంతకాలంగా దగా చేస్తున్నాయి. హానికర ద్రవాలను ఆకర్షణీయంగా టెట్రా ప్యాకెట్లో నింపి మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నాయంటూ జరుగుతున్న మోసాన్ని అయితే ORS పేరిట జరుగుతున్న మోసాలని ఇక్కడ ఈనాడు దినపత్రికలో చూపించడం జరిగింది. దేశంలో 5 ఏళ్లలోపు పిల్లల మరణాల్లో 3% విరోచనాల వల్లనే సంభవిస్తున్నాయి. డీహైడ్రేషన్కు సరైన సమయంలో చికిత్స అందించకపోవడం వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయని గుర్తించిన WHO డీహైడ్రేషన్కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. శరీరంలో నుంచి కోల్పోయిన లవణాలు, నీటిని తిరిగి భర్తీ చేయాలంటే ORSను తప్పనిసరిగా వినియోగించాలని స్పష్టం చేస్తుంది. ORS ఎలా పనిచేస్తుంది అనే దానిపైన కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు భారత్లో సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్స్ CDSO అంటారు అనుమతి మేరకు తయారు చేసే ఔషధం ఇది. 20.5 గ్రాములు ఉన్న ప్రామాణిక ORS ప్యాకెట్లో 2.6 గ్రాముల సోడియం క్లోరైడ్, 13.5 గ్రాముల గ్లూకోజ్, 1.5 గ్రాముల పొటాషియం క్లోరైడ్, 2.9 గ్రాముల ట్రైసోడియం సిట్రేట్లు ఉంటాయి. ORSలోని గ్లూకోజ్ శరీరంలోకి వెళ్ళేటప్పుడు నిర్దేశిత సోడియంను, అవసరమైన నీటిని కూడా తనతో పాటు తీసుకెళ్తుంది. శరీరంలో యాసిడ్ల మోతాదును పెరగకుండా సిట్రేట్ చూసుకుంటుంది. 20.5 గ్రాములను ఒక సాచెట్లోని పొడిని మరగపెట్టి చల్లార్చిన 1 లీటరు నీటిలో కలిపి తీసుకోవాలని కూడా వైద్యుల సలహా మేరకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇది ఒక WHO ప్రమాణాల మేరకు ఉన్న ORS ప్యాకెట్ తీసుకోవాలనుకుంటా ప్రజలకు ఉపయోగపడే వార్తనైతే మనం ఈనాడు దినపత్రికలో ప్రజెంట్ ఆ వార్తను చూడొచ్చు. ఇక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజ ప్రియదర్శిని కన్నుమూత అంటూ ఒక విషాదకర వార్తనైతే చూడొచ్చు. 2022 నుంచి తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో సేవలు అందించారు, అనారోగ్యంతో తుది శ్వాస అంటూ హెడ్లైన్ మనం చూడొచ్చు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజ ప్రియదర్శిని ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏజ్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆమె మృతిపై న్యాయమూర్తులు, న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె అంత్యక్రియలు సోమవారం రాయదుర్గలోని మహాప్రస్థంలో జరగనున్నాయని కుటుంబ సభ్యులు సందర్భంగా తెలిపారు. జస్టిస్ ప్రియదర్శిని విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండేవారని, కేసులను లోతుగా పరిశీలించి తీర్పులు వెలువరించేవారని పలువురు న్యాయవాదులు గుర్తు చేసుకుంటున్నారు. జిల్లా కోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా ఎదిగి న్యాయసేవల రంగంలో ఆమె చేసిన కృషి మరవలేంది అంటూ కూడా ఆమెతోటి పనిచేసిన తోటి న్యాయవాదులు కూడా వారి అనుభవాలను షేర్ చేసుకోవడం జరిగింది. ఇక రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు రాష్ట్రంలో నేటి నుంచి నమోదు, కేంద్ర పథకాలు ఇకపై ఇదే ప్రామాణికం అంటూ మరో ప్రధాన వార్తను కూడా మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఆధార్ తరహాలో రైతులకు
11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల నమోదు ఫార్మర్ రిజిస్ట్రీ ప్రాజెక్టు సోమవారం తెలంగాణలో ప్రారంభం కానుంది. మొదటగా వ్యవసాయ శాఖ కార్యాలయంలో నమోదుకు అవకాశం కల్పించారు. త్వరలో మీ సేవా కేంద్రంలోనూ నమోదు చేసుకోవచ్చు. ఆధార్ సంఖ్యతో అనుసంధానమైన పట్టాదారు పాస్ పుస్తకంలోని భూ యాజమాన్య వివరాల నమోదు ద్వారా రైతుకు గుర్తింపు కార్డును కేటాయిస్తారు. అయితే రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏవైతే పథకాలు ఇస్తున్నారో పిఎం కిసాన్, పంటల బీమా, మౌలిక సదుపాయాలు కూడా అవన్నీ కూడా ఈ కార్డు ఉంటే వర్తింపు చేస్తాయంటూ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం ఈ విశిష్ట గుర్తింపు కార్డులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఇది. అయితే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి సహకరించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగుల సమస్యలు సత్వరం పరిష్కరించాలని, లేని పక్షంలో జూన్ 9 తర్వాత ప్రత్యక్ష ఆందోళనలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐకాసా అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. కఠినంగా నీటు ప్రశ్నపత్రం, నేడు వెబ్సైట్ ఇంజనీరింగ్ కీ విడుదల అంటూ ఎడ్యుకేషన్ సంబంధించి మరో వార్తను మనం చూడొచ్చు. ఇక ఉలికిపడ్డ ఇజ్రాయెల్ బెన్ గురెన్ విమానాశ్రయాన్ని తాకిన హూతీల బాలిస్టిక్ క్షిపణి సిక్కులపై 1984 దాడులు తప్పే రాహుల్ గాంధీ ఒప్పుకోలు అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. ఇక పాక్కు మరో జలక్, పాకిస్తాన్ గొంతు ఎండేలా భారత్ మరో నిర్ణయం. బగలీహర్ నుంచి నీళ్లు నిలిపివేత పంజాబ్ ప్రావిన్స్కు ఇక కష్టమే. భారత నౌకలపై దేశం నిషేధం, వాయుసేనతో ఘర్షణ జరగవచ్చన్న పాక్ మంత్రి అంటూ హెడ్లైన్స్ చూడొచ్చు. పాకిస్తాన్ను అన్ని వైపుల నుంచి దిగ్బంధించడంలో భాగంగా భారత్ మరో నిర్ణయం అయితే తీసుకుంది. సింధు నది జలాలను అడ్డుకోవడం ద్వారా ఇప్పటికే పొరుగు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేయగా తాజాగా బగ్లిహర్ జలాశయం నుంచి నీటి సరఫరాను భారత్ నిలిపివేసిన పరిస్థితి. ఇది జమ్మూ కాశ్మీర్లోని రాంబన్లో చినాబ్ నదిపై ఉంది. విద్యుత్ ఉత్పత్తికి ఉద్దేశించిన ప్రాజెక్టు నుంచి నీటిని వదలకపోవడం వల్ల పాక్లోని పంజాబ్ ప్రావిన్స్కు సాగునీరు అందడం లేదు. ఉపగ్రహ చిత్రాలు దీన్ని ధృవీకరిస్తున్నాయి. ఇక జీలం నదిపై ఉన్న కిషన్ గంగా జలాశయం నుంచి కూడా నీటిని పాక్ వెళ్లకుండా భారత్ పాకిస్తాన్ ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న సమయంలో పాకిస్తాన్ అయితే విలువెల్లాడిపోతున్న పరిస్థితులను అయితే మనం చూస్తున్నాం. ఇవి ఇక ఈనాడు దినపత్రికలో ఉన్న ప్రధాన అంశాలు. సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో చూద్దాం. నిప్పుకు తెలుసు నీళ్లు రావని, హైదరాబాద్లో పెరుగుతున్న బహుళ అంతస్తుల భవనాలు అంటూ ఒక ప్రధాన వార్తని మనం చూడొచ్చు. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే 50 అంతస్తులకు మించి నిర్మాణాలు, 18 అంతస్తుల వరకు మన అగ్నిమాపక శాఖ ఫైటింగ్ వ్యవస్థ అంటూ వార్తలను అయితే చూడొచ్చు. 50 అంతస్తులు అగ్ని ప్రమాదాలు జరిగితే పరిస్థితులు ఏంటి, భవనాల్లోని సొంత రక్షణ వ్యవస్థే కీలకమంటున్న అధికారులు. ఢిల్లీ, ముంబై నగరాల్లో అగ్నిమాపక శాఖ వద్ద 50 అంతస్తులకు సరిపడా ఫైర్ ఫైటింగ్ వ్యవస్థ, రాష్ట్రంలోని ఆధునిక వ్యవస్థ అత్యవసరం అంటున్న నిపుణులు. అయితే హైదరాబాదు విశ్వనగరంలా మారుతుంది, సిటీ నలువైపులా శరవేగంగా విస్తరిస్తుంది, ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నట్టుగా బహుళ అంతస్తుల భవనాలైతే పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. 50 అంతస్తులకు మించి కూడా భవన నిర్మాణాలు జరుగుతున్న పరిస్థితి నగర అభివృద్ధికి చిహ్నాలుగా నిలుస్తున్న ఈ ఆకాశ హరిమ్యాలు అంతర్జాతీయంగా హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచుతున్నాయి. ఇదంతా బాగానే ఉంది, కానీ మరి ఈ బహుళ అంతస్తుల భవనాలు ఎంతవరకు భద్రం? ముఖ్యంగా ఏ కారణాలతోనైనా ఊహించని విధంగా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటి? ప్రమాదాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన వ్యవస్థ వాటిల్లో ఉందా, ఉండబోతుందా? మన అగ్నిమాపక శాఖ సామర్థ్యం ఎంతవరకు ఉంది? 40 నుంచి 50 అంతస్తుల వరకు కూడా మంటలను ఆర్పగలిగే, వాటిలో ఉండే వారిని రక్షించగలిగే ఆధునిక అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా అనే ప్రశ్నలకు సమాధానాలు అయితే రాబట్టాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి అగ్నిమాపక దళానికి సంబంధించి ఒక వార్తనైతే సాక్షి దినపత్రికలో ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. హైరేజ్ బిల్డింగ్లో ఉండాల్సినవి ఏమిటి అసలు అనే దాని మీద వ్యవస్థలు ఎలా పనిచేయాలనేవి కూడా కొన్ని పాయింట్స్ అయితే ఒక కథనాన్ని రాసుకురావడం జరిగింది. నేషనల్ బిల్డింగ్ కోడ్ NBAC ప్రకారం ఎత్తిన భవనాల్లో స్మోక్ డిటెక్టర్లు, వాటర్ స్ప్రింకర్లు, ఫస్ట్ ఎయిడ్, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్, తక్షణ రక్షణ వ్యవస్థ, తగిన NDT సరఫరా సౌకర్యం, ఫైర్ పైపులు, ఫైర్ ఎస్కేప్ మార్గాలు, ఫైర్మెన్ లిఫ్ట్ సర్వీస్, షాఫ్ట్ ఎన్క్లోజర్లు, ప్రత్యేక విద్యుత్ వ్యవస్థ తప్పక ఉండాలంటూ కూడా ఇక్కడ తెలపడం జరిగింది. వ్యవస్థలు అసలు ఎలా పనిచేయాలి?
భవనం ఎత్తు ఆధారంగా పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ పంపులు నీటిని చల్లేలా పూర్తి వ్యవస్థ ఉండాలి. ప్రమాదం జరిగిన వెంటనే ఎలక్ట్రికల్ పైపులు పనిచేయడం ప్రారంభం కావాలి. ఒకవేళ విద్యుత్ సరఫరా నిలిచిపోతే ప్రత్యామ్నాయంగా జనరేటర్ల వ్యవస్థ కూడా ఉండాలి. ఇది పనిచేయకపోతే డీజిల్ పంపు కూడా అందుబాటులో ఉండాలి. ఇవన్నీ కూడా కనీసం 2 గంటల పాటు మంటలను నిలువరించి నివాసితులను సురక్షితంగా బయటకు పంపించేందుకు వీలుగా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సక్రమంగా పనిచేయాలి. మొత్తానికైతే 2 గంటల లోపు మంటలను ఆర్పివేసి లోపల ఉన్నటువంటి నివాసితులను అయితే సురక్షితంగా బయటికి తీసుకురావాల్సిన పరిస్థితులు అయితే ఉండేటట్టుగా నిర్మాణాలు జరగాలి. అక్కడ సేఫ్టీ పరికరాలు కూడా ఉండాలనుకుంటూ సాక్షి దినపత్రికలో ఒక ప్రధాన కథాంశాన్ని అయితే మనం చూడొచ్చు. ఇక ఆర్టీ కమిషనర్ల నియామకానికి బ్రేక్ అంటూ మరో హెడ్లైన్ని చూడొచ్చు. ప్రభుత్వ సిఫారసులను పెండింగ్లో పెట్టిన గవర్నర్ అనర్హులను సిఫారసు చేశారని ఫిర్యాదులు అందడంతో చర్యలు. ప్రభుత్వం నుంచి వివరణ కోరనున్న రాజ్భవన్ కొందరు పేర్లు మినహా మిగిలిన వారిని ఆమోదించే అవకాశం. అయితే తెలంగాణ సమాచార కమిషనర్లో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ ఇతర సమాచార కమిషనర్ల భర్తీ ప్రక్రియకు బ్రేక్ పడినట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా ఐఎస్ఎఫ్ అధికారి జి చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరో 7 సమాచార కమిషనర్ల నియామక ప్రతిపాదనలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం కోసం గత నెలలో రాష్ట్ర ప్రభుత్వ రాజ్భవన్కు పంపించింది. కొందరు అభ్యర్థుల అర్హతల విషయంలో ఫిర్యాదులు అందడంతో సంబంధిత డిపార్ట్మెంట్ వైజ్గా విచారించే అవకాశం అయితే ఉంది. ఇక సైబర్ సిలబస్ వజ్రంతోనే కొయ్యాలంటున్నారు. దేశంలో పెట్టిపోతున్న సైబర్ కేటుగాలకు అదే సైబర్ టెక్నాలజీతో చెక్ పెట్టే సరికొత్త వ్యవస్థగా రూపుదిద్దుకోబోతుంది. ఇందుకోసం అన్ని రాష్ట్రాల నుంచి సైబర్ నేరాల దర్యాప్తులో చలాకీగా ఉన్న పోలీసులను గుర్తించి ప్రత్యేక సైబర్ క్లాసులు ఇచ్చుకోబోతున్నారు. దేశంలో సాంకేతిక విద్యలో అత్యున్నత సంస్థలైన పలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్రిబులైటీలు ఈ దిశగా కథ స్క్రీన్పై దర్శకత్వం బాధ్యతలు తీసుకోబోతున్నాయంటూ కూడా మన వార్తను చూడొచ్చు. అయితే పోలీసులకు ఇవ్వాల్సిన సైబర్ శిక్షణతో కూడిన పాఠ్యాంశాల సిలబస్ని ఐఐటీలే రూపొందించాయి. 4,000 మంది డిజిటల్ అనలిస్టులు, 6,000 మంది అంతర్జాతీయ సైంటిస్టులు, 500 మంది ఐఐటీ టాపర్స్ కలిసి కూడా డిజిటల్ కమాండో వ్యవస్థను బలోపేతం చేసేందుకు నడుం బిగించారు అంటూ సైబర్ సిలబస్ అంటూ ఒకట వార్తనైతే మనం చూడొచ్చు. అయితే సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు సరికొత్త కమాండో విధానం అయితే తీసుకురాబోతున్నారు. పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు సిలబస్ రూపొందించిన ఐఐటీలో అంటూ మరొక వార్తనైతే మనం చూడొచ్చు. ఇక సమావేశంలో మాట్లాడుతున్న మారం జగదీశ్వర్, చిత్రంలో ఏలూరు శ్రీనివాసరావు, మధుసూదర్ రెడ్డి, ఇతర సంఘాల నేతలు. ఇక జేఏసీ తీర్మానాలు ఇవి. పెండింగ్లో ఉన్న దాదాపు 9,000 కోట్ల బిల్లులు యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేయాలి. పెండింగ్లో ఉన్న 5 కరువు భత్యాలను తక్షణమే విడుదల చేయాలి. ఆరోగ్య రక్షణ పథకాన్ని పూర్తిగా స్థాయిలో అమలు చేయాలి అంటూ ఈ వార్తను అయితే మనం చూడొచ్చు. ఇక ఉద్యోగ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సదస్సు అయితే నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పోరుబాట అంటూ ఒక వార్తనైతే మనం చూడొచ్చు. వారి డిమాండ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక బయాలజీ ఈజీ, ఫిజిక్స్ టఫ్ అంటూ నీటి పరీక్ష కేంద్రం వద్ద తన చెవికి ఉన్న కమ్మలను తీసి ఇస్తున్న విద్యార్థిని అంటూ ఒక వార్తనైతే మనం చూడొచ్చు. అయితే నిన్న ముగిసిన సిటీ యూజీ 2025 రాష్ట్ర వ్యాప్తంగా 190 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించడం జరిగింది. ఇక శ్రీనగర్లో సైనికుడి పహారా అవే ఉధృత పరిస్థితులు అంటూ వార్తను చూడొచ్చు. 10 రోజు కొనసాగిన పాక్ కాల్పులు, మోదీతో ఎయిర్ ఫోర్స్ చీఫ్ కీలక భేటీ, త్వరలో తగిన సమాధానం, రాజ్నాథ్ ప్రజలు కోరేదే జరుగుతుందన్న మంత్రి. అవే ఉధృత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అదే ఉత్కంఠ. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉధృత పరిస్థితులు ఏమాత్రం చల్లారడం లేదు. దయాది కవింపు చర్యలైతే ఆగడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం వరుసగా 10 రోజు కాల్పులకు తెగబడింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం దాకా కూడా జమ్మూ కాశ్మీర్లో కుప్వారా, పూంచ్, రాజౌరి, మోందార్, నౌషేరా, సుందర్బని, అఖ్నూర్ తదితర 8 ప్రాంతాల్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. వాటిని సైన్యం గట్టిగా తిప్పుకొట్టిన పరిస్థితి. వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పరిణామాలు, భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉధృత పరిస్థితులపైనైతే చర్చించారు. ఇవి సాక్షి దినపత్రికలో ఉన్న ప్రధాన వార్తలు. ఇక